డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. స్క్రీన్పై ఈ ఫోటో చూడగానే మీ అందరికీ ఒక పాట గుర్తుకు వచ్చి ఉండాలి. అదే మానవుడే మహనీయుడు. పాట రచయిత శ్రీ ఆరుద్ర గారు, సంగీతం శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు. పాడిన వారి కోసం చెప్పాల్సిన అవసరం లేదు, అమర గాయకులు శ్రీ గణ. ఈ పాటలోని మాటలు ఆణిముత్యాలు. ఆరుద్ర గారి రచనల్లో ఈ పాట చాలా ఉత్తమమైనదని నా అభిప్రాయం. అయితే ఈ పాటను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, పిల్లల్లో మంచి ఆలోచనల్ని ఏ విధంగా ప్రేరేపించాలి, వారి గమ్యం వైపు వారు ధైర్యంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనే అంశంపై తల్లిదండ్రులు దృష్టి సారించవలసినటువంటి అవసరం ఉంది. కనుక చాలా ఖరీదైన స్కూళ్ళలో వేసి లక్షల్లో ఫీజులు కట్టి ఏసీ హాస్టల్లో పెట్టినంత మాత్రాన అనుకున్న ఫలితం రాకపోవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు తగినంత స్వేచ్ఛనిస్తూ నిరంతరం వారి నడవడిక ఏ విధంగా ఉంది అనే అంశాన్ని పరిశీలిస్తూ ఉండాలి. కనీసం వారానికి ఒకసారైనా వారి క్లాస్ టీచర్తో కానీ ఇతర సబ్జెక్ట్ టీచర్స్తో కానీ కలిసి మాట్లాడుతూ ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా, పని ఒత్తిడి ఉన్నా పిల్లలతో గడపటానికి తగినంత సమయాన్ని కేటాయించాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. నీవు చిన్నవాడివి లేదా నీవు చిన్నదానివి, నీకేమీ తెలియదని కొట్టి పారేయకూడదు. ఎంత గారాబం చేసినా క్రమశిక్షణ విషయంలో రాజీ పడకూడదు. డిసిప్లిన్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. వీ ఆల్ నో దాట్. మొక్కై వంగనది నానై వంగున అనే విషయం మనందరికీ తెలియంది కాదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఇంట్లో వారికంటే పెద్దవారిని వినయంతో, గౌరవభావంతో మసలుకున్నట్లయితే పిల్లలు చూసి అదే నేర్చుకుంటారు. అట్లాగే సామాజిక బాధ్యతను గురించి కూడా వారికి తెలియచేయాలి. మానవుడే మహనీయుడు అనే ఈ పాట ప్రారంభంలో భీముడు అక్కడే ఉన్న పెద్దల పాదాలకు నమస్కరించటం మనం గమనించాలి. పెద్దల పాదాలకు నమస్కరించే అలవాటు చిన్ననాటి నుంచి అలవాటు చేయాలి. విద్యలో కానీ, వ్యాపారంలో కానీ, మరేదైనా వృత్తిలో కానీ వారికి నచ్చిన రంగంలో రాణించే విధంగా వీలైనంత వరకు ప్రోత్సహించాలి. వారి భావాలను గౌరవిస్తూ తగిన సూచనలను చేయాలి. మనం ఇచ్చే ప్రోత్సాహంతోనే వారు వీరులై, ధీరులై, చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన విజయంతో తిరిగి రాగలిగే అవకాశం ఉంటుంది. మానవుడే మహనీయుడు. డియర్ ఫ్రెండ్స్, I hope you like it. Please share it and subscribe to me. Thank you very much.